చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనము. ఇది ముందుగా ప్రాసెస్ ఎలా చేయాలో చూపెడుతున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. నేను తియ్యటి పెరుగు తీసుకుంటున్నాను. పుల్లడిది తీసుకుంటే ఊతప్పం అనేది పుల్ల పుల్లగా ఉంటుంది. మనం ఏదైనా తీసుకోవచ్చు. 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. మెత్తని పిండిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి అనేది ఉండాలి. ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. పిండి అనేది చిక్కగా ఉంది కాబట్టి ఇంకో కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే కొలతలన్నిటిని తీసుకున్నామో ఆ గిన్నెతోనే వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా పిండిని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. పిండిలో అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం పెనమంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోవాలి. మరి పిండి ఎక్కువగా కూడా వేసుకోవద్దు. నేను చూపించిన విధంగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్లయితే ఊతప్పాలు కొంచెం లావుగా వస్తాయి. ఆ విధంగా లావుగా రావడం వలన పిండి పిండి ఉంటాయి అన్నట్లు. ఈ విధంగా కొంచెం పల్చగా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పెనం నుండి పిండి అనేది సపరేట్ అయ్యి ఈ విధంగా ఊతప్పంలా రెడీ అవుతుంది. ఊతప్పంని జాగ్రత్తగా తీసుకొని ఇంకో వైపు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. అంతే అండి, మనం బియ్యం పిండితో చేసుకున్న ఊతప్పం రెడీ అయినట్లే. ఈ విధంగా మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండిని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఊతప్పాలని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దోశల కంటే కూడా ఈ బియ్యం పిండితో చేసుకున్న ఊతప్పం బాగుంటుంది. అంతే అండి, సెకండ్ది కూడా రిటర్న్ వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. అంతే అండి, మనకు ఇప్పుడు బియ్యం పిండితో చేసిన ఊతప్పం రెడీ అయినట్లే. ఇందులోకి నేను చట్నీ కాకుండా వెరైటీగా వెల్లుల్లి కారం తీసుకున్నాను. మీకు వెల్లుల్లి కారం నచ్చినట్లయితే చట్నీ తీసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఈ విధంగా వెరైటీగా ఉంటుంది కదా అని తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. నేను మీకు ఉప్మా రవ్వతో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇవి హెల్త్కి కూడా మంచివండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చట్నీతో కాకుండా వీటిని వట్టిగా కూడా తినచ్చు మనము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ మనం ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. కొన్ని వేసుకోవాలండి, ఒకటేసారి ఎక్కువగా వేసుకోవద్దు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు
ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగానే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వని ఒకసారి కలుపుకొని మనం తాలింపు చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సోడా వేసుకోవాలి. ఈ సోడా వేసుకున్న దానిపైన కొన్ని వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలుపుకోవాలి. మనం తాలింపు పెట్టిన ఆ మిశ్రమం మొత్తం ఆ పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలకి మనం ఆయిల్ని రాసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని స్పూన్తో ఇందులో వేసుకోవాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో వీటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఈ ఇడ్లీ స్టాండ్ని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీ పాత్రను దానిపైన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పట్టిందండి నాకు ఇడ్లీలు కావడానికి. మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు స్పూన్తో ఒక్కొక్కటిగా వీటిని తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. ఈ ఇడ్లీలకి నేను పల్లి చట్నీ చేసుకున్నాను. మీకు పల్లి చట్నీ నచ్చకపోయినట్లయితే టమాటా చట్నీ అయినా చేసుకోవచ్చు. వీటిని వట్టిగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, ఉప్మా రవ్వతో ఇడ్లీలు రెడీ అయినట్లే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.